హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో సింపుల్గా అండ్ టేస్టీగా పులిహోరని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా 2 కప్స్ వరకు రైస్ తీసుకున్నానండి. 2 కప్స్ రైస్కి 3.5 కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని రైస్ని కుక్ చేసుకోవాలి. చూడండి, రైస్ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రైస్ అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకును వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ని వేరొక బౌల్లోకి వేసుకొని చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు 30 గ్రామ్స్ వరకు చింతపండును తీసుకొని హాట్ వాటర్ వేసుకోవాలి. ఇలా జ్యూస్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 7-8 నిమిషాల పాటు ఇలా బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 4 to 5 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక 4-5 ఎండుమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగువ వేసుకోండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. అంతే అండి, పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పులిహోరని కలుపుకోవడానికి రైస్ కూడా బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టామరిన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. చూసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. స్పూన్తో కానీ లేదా హ్యాండ్తో కానీ ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పోపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో కంటే హ్యాండ్తో మిక్స్ చేసుకుంటే బాగా కలుస్తుందండి. అంతే అండి, టేస్టీగా పులిహోరనే ఇంట్లోనే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.